సాధారణంగా ప్రజాప్రతినిధి అంటే తాను చేసేది తప్పే అని తెలిసినప్పటికీ అధికారులు వాటి జోలికి వెళ్ళొద్దంటూ భావిస్తారు. తన మాట కాదని వెళితే రాజకీయ పలుకుబడి ఉపయోగించి పంతం నెగ్గించుకుంటారు. కానీ అందరిలాంటి నాయకుడిని కాదంటున్నారు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి. ప్రజా ఉపయోగ పని ఏదైనా జరిగితే అందుకు అడ్డుగా వచ్చే సొంత ఆస్తిని కూడా వదులుకున్న కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లిపై బీఆర్కే న్యూస్ మీకోసం అందిస్తున్న ప్రత్యేక కథనం. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి గురించి వినే ఉంటారు. ఇటీవలి తెలంగాణ ఎన్నికల్లో అటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, ఇటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఓడించిన నాయకుడు. బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగిన వెంకటరమణారెడ్డి పార్టీ ఎజెండాతో పాటు తన సొంత ఎజెండాను కూడా ప్రచారం చేశారు. అయితే ఇద్దరు ఉద్దండుల్ని ఓడించి సంచలనం సృష్టించిన ఎమ్మెల్యే కాటిపల్లి ప్రస్తుతం అందరికీ ఆదర్శంగా ఉంటే మంచి నిర్ణయం తీసుకున్నారు. కామారెడ్డిలో రోడ్డు ఇరుకుగా ఉండడంతో దాన్ని విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఇందుకోసం అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి ఉంటుంది. రోడ్డు విస్తరణలో అడ్డుగా ఉండే నిర్మాణాలను తొలగించాలి అంటే ముందుగా రాజకీయ నాయకుల నుంచి ఒత్తిళ్లు వస్తూ ఉంటాయి. అయితే కామారెడ్డిలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులకు అలాంటి సమస్య ఎదురు కాలేదు. రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న తన ఇంటిని కూల్చివేయాలని స్వయంగా స్థానిక ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అధికారులకు సూచించారు. కామారెడ్డి నియోజకవర్గంలో కామారెడ్డి పట్టణంలో ఎక్కడైతే ప్రజా రవాణాకు ఇబ్బంది అవుతున్నదో ఆ ప్రజా రవాణాకి ఇబ్బంది కాకుండా కార్యక్రమాలు మొదలు పెట్టాలనేది ఒక ఆలోచనతోని పనులు మొదలు పెట్టడానికి సిద్ధమైంది. ఇందులో ప్రజలు ఎవరు కూడా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. ఎక్కడ కూడా ఎవరికి నష్టం ఉండదు. ఏదైతే రోడ్డు మీద నల్ల పొక్కలు పెట్టుకున్నారో, రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్ అయ్యి షెడ్లు వేసారో వాళ్ళు కొంచెం సెట్ బ్యాక్ కావాలనేది నా కోరిక. ఇవాళ మొట్టమొదటిగా నా ఇల్లుని నేను ఊడగొట్టి రోడ్డుని 24 ఫీట్ల రోడ్డుని కలెక్టరేట్ పోయే రోడ్డుని వడ్లూరు రోడ్డుని 24 ఫీట్లు ఆర్ఎండ్బి శాంక్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా భూమి ఇవ్వడానికి నేను ఇవాళ నా ఇల్లునే నేను ఇవ్వడానికి సిద్ధమైన అది కూడగొడుతున్నాను. కామారెడ్డి పట్నంలోని పాత బస్టాండ్ నుంచి అడ్లూరు రోడ్డు వరకు విస్తరణ పనులకు ఆటంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్లో స్థానిక ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఇల్లుతో పాటు మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉన్నాయి. ట్రాఫిక్ పెరగడంతో పాటు పలుచోట్ల ఆక్రమణలతో ఈ రోడ్డు ఇరుగ్గా మారింది. ఈ నేపథ్యంలో రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా తన ఇంటిని కూల్చేందుకు ఎమ్మెల్యే కేవీఆర్ సిద్ధమయ్యారు. తన ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేలా ప్రణాళిక రూపొందించిన ఆయన 15 రోజుల క్రితమే ఇంటిని ఖాళీ చేసి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి మారారు. 1000 గజాలకు పైగా స్థలాన్ని మున్సిపల్ అధికారులు అప్పగించారు. దీంతో కామారెడ్డి మున్సిపల్ అధికారులు విస్తరణ పనులను ఎమ్మెల్యే ఇంటితోనే మొదలుపెట్టారు. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఇళ్ల యజమానులకు నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఎమ్మెల్యే ఇంటిని కూల్చివేశాక రోడ్డు వెడల్పు పనులు ఏ మేరకు ముందుకు సాగుతాయో అన్న విషయమై పట్టణంలో చర్చ నడుస్తుంది. ఏదేమైనా అధికారం వస్తే పార్కు స్థలాలు, ఖాళీ భూములు కబ్జా చేసే నాయకులున్న ఈ రోజుల్లో ఖరీదైన 1000 గజాల ఇంటి స్థలాన్ని రోడ్డు విస్తరణ కోసం స్వచ్ఛందంగా ఇచ్చిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి నిజంగా అభినందనీయుడు. హ్యాట్స్ ఆఫ్ టు ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి.